వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో పాలిటీ క్లాసెస్ ఏవైతే స్టార్ట్ చేసినామో వాటిని కంటిన్యూ చేద్దాం. సో గత సెషన్స్లో మనము ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సో దీన్నే మనం తెలుగులో భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటాం. సో దాన్ని చర్చిస్తూ వచ్చినాం. దాంట్లో ఇంకా మనకు కొన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో మీకు నేను గతంలో చెప్పినట్టుగా 1946లో క్యాబినెట్ ప్రణాళిక ప్రకారం 1946లో మనకు డిసెంబర్ 9వ తేదీన 1946 డిసెంబర్ మంత్లో అనుకోండి, అప్పుడు మనకి ఏం ఏర్పాటైంది? అప్పుడు మనకు రాజ్యాంగ పరిషత్తు అనేది ఏర్పాటైంది. మరి ఈ రాజ్యాంగ పరిషత్తు దాని యాక్టివిటీస్ ఏంటి? ఈ రాజ్యాంగ పరిషత్తు అనేది రాజ్యాంగాన్ని రచిస్తుంది. రైట్, భారత పౌరులకు మునుపెన్నడూ లేదు. అంటే ఈ మీనింగ్ ఏంటి? భారతదేశం రాచరిక వ్యవస్థలో ఉన్నది. నిత్యం మీరు చరిత్రలో చదివే ఉంటారు. సో లైక్ మౌర్యులు, గుప్తులు, లేదంటే చాళుక్యుస్, లైక్ మొఘల్స్, ఢిల్లీ సుల్తానేట్, సో ఇలా ఎవరు పరిపాలించినా సరే ఈ విధంగా రాజ్యాంగం దాని ప్రకారమే పాలన కొనసాగడం అన్నది, పౌరులకు హక్కులు అన్నవి, ప్రభుత్వం ఏం చేయాలి అని నిర్దేశించే నియమాలు కానీ మనకు కనపడవు. మరి భారత పౌరులకు మనం అవి ఇద్దాం. భారత పౌరులకు ఏమిద్దాం? మనము రాజ్యాంగాన్ని ఇద్దాం. రాజ్యాంగం ద్వారా ఏమిద్దాము? పౌర హక్కులు ఇద్దాం, మానవ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒకటి ఇద్దాం. అదేవిధంగా ప్రభుత్వాలకు కొన్ని నిర్దేశక నియమాలు ఉంటాయి. అసలు ప్రభుత్వం అనేది ఎట్లా ఉంటుంది, ఏమైనా ఆర్గాన్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా రచించాలి. ఆ బాధ్యత ఎవరిది అంటే రాజ్యాంగ పరిషత్తుది. మరి ఇందుకోసం మనకు కమిటీలు అనేవి ఏర్పడినాయి. సో 22 కమిటీస్ అనేవి మనకు ఏర్పడినాయి. రాజ్యాంగ పరిషత్తు మనకు ఏ కమిటీలు ఏర్పడ్డాయి అని చెప్తే, మనకు లైక్ యూనియన్ పవర్స్ కమిటీ అంటే కేంద్ర అధికారాల కమిటీ, కేంద్రానికి ఎలాంటి అధికారాలు ఉండాలి అన్న అంశం. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, కేంద్రం ఏ విధంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వ నిర్మాణం ఏ విధంగా ఉండాలి. విధంగా స్టేట్స్ కమిటీ, రాష్ట్రాలకు సంబంధించింది. ఈ 3 కీలకమైన కమిటీలకు జవహర్లాల్ నెహ్రూ నేతృత్వం వహించారు. సో ఇక్కడ కనబడుతున్న కమిటీలు ఏవైతే ఉంటాయో ప్రతి ఆస్పిరెంట్ కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ ఇతర ఇష్యూస్లో కానీ చాలా మేరకు మనకు అడుగుతారు. ఈ సెషన్లో ఇలాంటి మెయిన్ టాపిక్స్ అన్ని ఇచ్చి నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి మనం పూర్తిగా ఈ మిస్లేనియస్, ఎంతమంది మహిళలు ఉన్నారు, సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. యాక్చువల్గా మనకు ప్రాబ్లం ఏంటనంటే చాలామంది ఆస్పిరెంట్స్ అన్ని ఒకేసారి నంబర్స్ నేర్చుకోవడం వల్ల ప్రధానమైన అంశాలను చదవడం. ముందుగా ప్రధాన అంశాలను చదివి ఫోకస్ చేసి తర్వాత ఇలాంటి అంశాలను మిస్లేనియస్లో భాగంగా మనం అధ్యయనం చేద్దాం. డేటా ఎక్కువ ఉంటుంది అక్కడ. మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఈయన రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ కమిటీ, నియమాలకు సంబంధించిన కమిటీ, స్టీరింగ్ కమిటీ. సో అన్ని కమిటీలను కోఆర్డినేట్ చేయాలి, అన్ని కమిటీలను సమన్వయం చేయాలి. దానికి సంబంధించిందే మనకు స్టీరింగ్ కమిటీ. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, మరి ఈయన నేతృత్వంలో ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ, అంటే మనకు ముందుగా కొంత భాగం డెవలప్ అయింది, దానికి సంబంధించింది. అడ్వైజరీ కమిటీ ఆన్ ఎఫ్ఆర్ఎస్, మొత్తం అన్ని కమిటీలకెల్లా అతిపెద్ద కమిటీ ఇది. సో సలహా మండలి కమిటీ అన్నమాట. మైనారిటీస్, ట్రైబల్ ఎక్స్క్లూజన్ ఏరియాస్, ఇది కూడా వారి నేతృత్వంలో ఉన్నది. అండ్ అత్యంత కీలకమైన కమిటీల్లో మరొకటి మనకు డ్రాఫ్టింగ్ కమిటీ. దీన్నే తెలుగులో మనం ముసాయిదా కమిటీ అంటాం. ముసాయిదా కమిటీ అని అంటాం. సో మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ 29th ఆగస్ట్ 1947 నాడు ఎస్టాబ్లిష్ అయింది. మరి ఇందులో 7 మంది సభ్యులు. సో ఆస్పిరెంట్స్ ఇక్కడ ప్రతి సభ్యుడిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, డాక్టర్ కెఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అండ్ ఎన్ మాధవరావు అండ్ టిటి కృష్ణమాచారి, వీళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎన్ మాధవరావు, ఈయన బిఎల్ మిట్టర్ అనే వ్యక్తి ప్లేస్లో వచ్చినాడు. ఆయనకు హెల్త్ బాగాలేక రిజైన్ చేస్తే ఆయన ప్లేస్లో మాధవరావు. ఇవి కూడా మనకు గతంలో అడిగిన క్వశ్చన్సే, ఎవరి ప్లేస్లో వచ్చారు అని చెప్పి. అండ్ టిటి కృష్ణమాచారి, ఈయన ఖైతాన్ అనే వ్యక్తి ప్లేస్లో వచ్చారు. ఈ ఖైతాన్ అనే అతను మృతి చెందడంతో అతని ప్లేస్లో కృష్ణమాచారి వచ్చారు. సో ఈ విధంగా మనకు బాగా ఇంపార్టెంట్ కమిటీస్ అనమాట. అదర్ కమిటీస్ కానీ చూస్తే చిన్న చిన్న కమిటీస్ ఉన్నాయి.
ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో మీరు నేర్చుకునేటప్పుడు ఏం చేయండి అంటే రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని కమిటీలు, నెహ్రూ నేతృత్వంలోని కమిటీలు, అంటే మోర్ దాన్ వన్ ఉన్న వాళ్ళకు ప్రత్యేకంగా నేర్చుకొని తర్వాత మనకు రైట్ ఏ విధంగా సింగిల్ ఒకే కమిటీకి సంబంధించిన వాళ్ళని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో హౌస్ కమిటీ చాలా ఇంపార్టెంట్ మనకు. పట్టాభి సీతారామయ్య. సో ఐఎన్సికి మనకు స్వాతంత్రం వచ్చే నాటికి దాదాపుగా ఈయన ప్రెసిడెంట్గా పనిచేశారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి 1947 వరకు ఏవైతే మనకు వివిధ ఐఎన్సి సమావేశాలు, ఐఎన్సి యాక్టివిటీస్ గ్రంథస్థం చేసిన వ్యక్తి ఈయననే. మ్యాక్సిమం అక్కడి నుంచే కాంగ్రెస్ పాత్ర, జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఈయన రాసిన బుక్ నుంచే స్వీకరిస్తారు. అండ్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. సో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు, యూనియన్ బ్యాంక్ లో విలీనం అయిపోయింది. అండ్ క్రెడెన్షియల్స్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. సభ్యులకు సంబంధించిన అంశాలన్నీ చూస్తారు. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కె మున్షి. కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ జీవి మావలాంకర్. తర్వాత కాలంలో ఈయన స్పీకర్ కూడా అయ్యారు, భారతదేశానికి తొలి లోక్సభకి స్పీకర్. కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ పట్టాభి సీతారామయ్య. అండ్ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ నళిని రంజన్ సర్కార్. చాలా ఇంపార్టెంట్. ఈయన అసెంబ్లీ మెంబర్ కాదు, నళిని రంజన్ సర్కార్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ అన్నమాట. ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ అంటే కేంద్ర నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అంశాలను. మరి నళిని రంజన్ సర్కార్ ఇంకొక అంశం కూడా చెప్తున్నాను. ఈ కమిటీ సూచన మేరకే భారతదేశంలో ఐఐటీలు అనేవి ఏర్పడ్డాయి. ఓకే, భారతదేశంలో ఐఐటీలు ఏర్పడడానికి కారణం ఇదే. అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ అపాయింట్ చేశారు, ఈయన ఐఐటీలను సూచించారు. ఈరోజు భారతదేశంలో ఐఐటీలో చదవడం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా మారింది ఈ కమిటీ సూచన మేరకు ఏర్పాటైనవి. అంటే ఈ కమిటీ కాదు, నళిని రంజన్ సర్కార్ నేతృత్వంలో మరొక కమిటీ అది. ఇదేమో రాజ్యాంగానికి సంబంధించింది. అదేవిధంగా లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అంటే మనకు భాషలకు సంబంధించి ఎస్కే ధార్ కమిషన్. ఈయన కూడా అసెంబ్లీ మెంబర్ కాదు. సో యాక్చువల్గా మనకు ఒక భాష ప్రాతిపదికన రాష్ట్రాల విభజనను వ్యతిరేకించింది ధార్ కమిషన్. దీని తర్వాత ఆంధ్రాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆంధ్ర అంటే అప్పుడు తమిళనాడులో భాగంగా ఉండింది. అదేవిధంగా మనకు జేవీపీ కమిటీ అని చెప్పి ఆ తర్వాత మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పాటైంది. సో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మనం డిస్కస్ చేద్దాం. మరి ఓకే, స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. సో ముసాయిదా రాజ్యాంగాన్ని అధ్యయనం చేయడానికి జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కమిటీ. విధంగా ప్రెస్ గ్యాలరీ కమిటీ వచ్చేసి ఉషానాథ్ సేన్. అండ్ ఆ తర్వాత అడ్హాక్ అంటే తాత్కాలిక కమిటీలు కూడా ఉన్నాయి. నేషనల్ ఫ్లాగ్ జాతీయ పతాకానికి సంబంధించి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో. అండ్ సుప్రీంకోర్టుకు సంబంధించి వరదాచారి, ఈయన కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. అండ్ సిటిజన్షిప్ వరదాచారి. సో ఈ విధంగా మనం కమిటీలు నేర్చుకున్నాం. రైట్. సో ఇప్పుడు మనం సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది తెలుసుకుందాం. అయితే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గురించి ఇంతే నేర్చుకుంటే సరిపోతుందంటే లేదు, సరిపోదు. ఇందులో సభ్యులు ఎంతమంది, మహిళా సభ్యులు, ముఖ్యంగా తెలంగాణలో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ మనకు ప్రిలిమ్స్ 3 సార్లు జరిగింది. సో ఫస్ట్ టైము, సెకండ్ టైము మహిళా సభ్యులు కాని వారు ఎవరు అని అడుగుతున్నారు. 15 మంది మహిళలు, ఇందులో కొంత రిప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు జస్ట్ ఇది జూలై 1 నాడు రికార్డ్ చేస్తున్న క్లాస్ 2024. ఈ జూన్ 24th or 25th ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మన భారతదేశానికి చెందిన హన్సా మెహతా అనే మహిళను ప్రత్యేకంగా వారి సేవలను కొనియాడారు. ఓకే, హన్సా మెహతా. సో ఈ హన్సా మెహతా రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వాన్ని కలిగి ఉన్న మహిళ వారు. అంతేకాదు మహిళ లింగ సమానత్వం సాధించడానికి ఎంతో కృషి చేశారు. మనకందరికీ తెలిసిందే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఉంది, మానవ హక్కుల ప్రకటన. ఈ మానవ హక్కుల ప్రకటన ఏదైతే ఉన్నదో ఈ ప్రకటనకు సంబంధించి రైట్ అప్పుడు ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అని ఉంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అని ఆమె డిమాండ్ మేరకే మార్పు చేశారు. అంత కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. ఈ రాజ్యాంగ పరిషత్లోని మహిళలకు సంబంధించిన ఇట్లాంటి మనకు కరెంట్ ఇష్యూస్తో జోడించిన బిట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. సో మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గాన మనం సోర్సెస్ గాన చూస్తే అంటే ఎక్కడి నుంచి మనం రాజ్యాంగంలోని ఏ భాగాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం. సో నిజానికి
ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నేను చెప్తూ ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ షెడ్యూల్స్ కానీ భాగాలు కానీ నెంబర్ వేసుకుంటూ ఉండాలి. దానివల్ల సబ్జెక్ట్ పై పూర్తి స్థాయి కమాండ్ అనేది వస్తుంది. మీకు ఎవల్యూషన్ చెప్పినప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్పినాను. ఏదైనా సరే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 ఏరియాస్ను ఆధారంగా చేసుకొని చదవాలి. సో మనం ఎవల్యూషన్ అయిపోయింది కాబట్టి దీనికి అదనంగా హ్యూమన్ రైట్స్ లేదా ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అంటే ప్రభుత్వం చేయాల్సిన పని, ఈ ఏరియాస్ను కూడా ఎంచుకొని ఎక్కడ ఇది ఫిట్ అవుతుంది అన్నది చూడాలి. సో అట్లా చదవడం వల్ల పాలిటీలో అనలైటికల్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. రైట్, చూడండి. ఫస్ట్ మనం 1935 భారత రాజ్యాంగానికి లార్జెస్ట్ సోర్స్ ఏది అంటే 1935 యాక్ట్. సో బ్రిటిష్ పార్లమెంటరీ చరిత్రలోనే అతిపెద్ద చట్టం ఇది. 340కి పైగా అంశాలు ఇందులో ఉన్నాయి, షెడ్యూల్స్ ఆర్టికల్స్ అన్నమాట. దాదాపుగా 240కి పైగా ప్రస్తుత రాజ్యాంగంలో మనం తీసుకున్నాం. చూడండి, ఫెడరల్ స్ట్రక్చర్ అన్నాడు అంటే సమాఖ్య నిర్మాణము. మన లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇందులో యూనియన్ స్టేట్ 2 ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. యూనియన్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. సో లెజిస్లేచర్లో ఉంటుంది, ఎగ్జిక్యూటివ్లో ఉంటుంది. సో లెజిస్లేచర్లో మనకు యూనియన్ గవర్నమెంట్ అంటున్నాం, ప్రధానమంత్రి నేతృత్వంలో. యూనియన్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ, కౌన్సిల్. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి, స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి. ఉందా లేదా? ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి లాజిక్ గుర్తుపెట్టుకోండి, యూనియన్ స్టేట్ 2 ఉన్నాయి. స్టేట్స్ చాలా పవర్ఫుల్ అనుకోండి, యూనియన్ కంటే స్టేట్లే పవర్ఫుల్ అనుకోండి, దాన్ని ఫెడరల్ అంటారు. ఓకే, దాన్ని ఏమంటారు? ఫెడరల్ అంటారు. యూనియన్ పవర్ఫుల్ అనుకోండి, దాన్ని నిర్మాణపరంగా ఫెడరలే, బట్ ప్యూర్ ఫెడరల్ కాదు, క్వాసీ ఫెడరల్ అనొచ్చు, అర్ధ సమాఖ్య అనొచ్చు. భారతదేశం అది. మరి స్టేట్స్ ఎప్పుడు పవర్ఫుల్ అవుతాయి? కేంద్రం రాష్ట్రాన్ని విభజించలేని పరిస్థితులలో. కానీ మన దేశంలో కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తుంది కదా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాష్ట్రానికి అది చేయాలనుకుంటే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాన్ని తీసుకోండి. తెలంగాణ వాసులు మాకు సొంత రాష్ట్రం కావాలి, మమ్మల్ని విడదీయండి అని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాసులు మాత్రం కలిసే ఉండాలి అన్నారు. సో కానీ కేంద్ర ప్రభుత్వం ఇక రాజకీయపరమైన నిర్ణయాల జోలికి వెళ్ళట్లేదు, విడదీసింది. అంటే ఒక ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నా విడదీసింది. చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఇట్లా. బీహార్ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి, మన బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన ఒక మాట అన్నారు, బీహార్ను గాన విడదీస్తే ఆ బీహార్ నుంచి జార్ఖండ్కు వెళ్ళే వెహికల్స్ నా దేహంపై నుంచి వెళ్తాయి, ఓకే అని హెచ్చరించినారు. అయినా ఏం కాలేదు. ఓకే, విడదీశారు రాష్ట్రాన్ని, వెహికల్స్ పోతూనే ఉన్నాయి. లాలూ ప్రసాద్ పక్కన ఉన్నారు ఆయన సేఫ్గా, ఆయన మీద నుంచి ఏం పోవట్లా. రైట్. సో ఆ విధంగా అంటే అదేవిధంగా రాష్ట్రాలు నిధుల కోసం కేంద్రం పైన ఆధారపడుతుంది. కంప్లీట్గా ఇట్లా ఊరికే ఫెడరల్ తీసుకున్నాం ఇట్లా కాకుండా మనం కొంచెం అనలైటికల్గా చదవాలి. రైట్. పార్లమెంట్ కావాలంటే రాష్ట్రాన్ని విడదీస్తుంది. అండ్ పైగా మీకు ఇంకొకటి, మనం యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అనుకుంటాం. ఇందులో లేనిది రెసిడ్యూరీ అంటాం. అంటే మనకు ఇందులో కనపడింది ఏదైతే ఉంటుందో అది అవశిష్ట జాబితా అంటాం. మామూలుగా ప్యూర్ ఫెడరల్ అయితే అవశిష్ట జాబితా పైన చట్టం చేసే హక్కు రాష్ట్రానికి ఉంటుంది, కానీ ఇక్కడ మనకు కేంద్రానికి ఉన్నది, పార్లమెంటుకు ఉన్నది. అంటే మన దేశంలో క్వాసీ ఫెడరల్ లక్షణాలు ఉంటాయి, ఫెడరల్ అనేది ఉండదు. బట్ ఎనీవే ఫెడరల్ స్ట్రక్చర్ అనేది 1935 చట్టం తెచ్చుకున్నాం. ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ చూడండి, కేంద్ర ఎగ్జిక్యూటివ్ ఎవడైతే ఉన్నాడో వాడు రాష్ట్రానికి ఒక గవర్నర్ నియమిస్తాడు. కేంద్రం వాడు నియమిస్తాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంని సంబంధాలు బాగుంటే పర్వాలా, లేకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం మీద తీసుకోండి. రీసెంట్గా తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య పొసగల కొన్ని బిల్స్ వాళ్ళు పక్కన పెట్టారు. కేరళలో ఇప్పుడు ఆ సమస్య ఉంది, తమిళనాడులో ఇప్పుడు ఆ సమస్య ఉన్నది, పంజాబ్లో సమస్య ఉన్నది, ఢిల్లీలో సమస్య ఉన్నది. ఇవన్నీ కలిపి మనము ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఏంటి, ఎట్లా పనిచేస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది, రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా, అసలు సమాఖ్య వ్యవస్థ ఏం చెప్తుంది, మన సమాఖ్య వ్యవస్థ ఎట్లా ఉంది, అలా చదివితే అందులో ఆర్టికల్స్ నేర్చుకోవడం, ఉదాహరణలు నేర్చుకోవడం, గత సుప్రీంకోర్టు తీర్పులు నేర్చుకుంటే ఆబ్జెక్టివ్ టైప్, ఇదంతా హోలిస్టిక్గా నేర్చుకుంటే మనం గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయినట్టు అనమాట. రైట్. సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్, అత్యవసర పరిస్థితి చూడండి. రైట్, మనకు
3 రీజన్స్ అనేవి ఉంటాయి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 352లో. సో వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. కాబట్టి తర్వాత 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని మార్పు చేర్పులు అనేవి వచ్చినాయి, రైట్. సో అవి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రాష్ట్రాలు ఏముడో, మొత్తం కేంద్రమే ఉంటుంది. మరి అది సమాఖ్య లక్షణానికి విరుద్ధం. సమాఖ్య లక్షణానికి కింది వానిలో విరుద్ధమైనవేవి అని చాలా మంది ఆస్పిరెంట్స్ టెక్స్ట్ చదువుకుంటారు. కాదు, ఇలా రాసుకొని చదువుకోవాలి. ఎప్పుడు వీడు పవర్ఫుల్ అవుతాడు, ఎప్పుడు వీడు పవర్ఫుల్ అవుతాడు. ఎక్కువ సందర్భాల్లో ఈయనే పవర్ఫుల్ అవుతాడు కాబట్టి మరి మనది పూర్తి స్థాయి సమాఖ్య కాదు. ఎమర్జెన్సీ పవర్స్. అదేవిధంగా జుడిషియరీ. సో అప్పుడు 1935లో మనకు రైట్ ఫెడరల్ జ్యుడిషియరీ ఉంది, సమాఖ్య కోర్టు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమాఖ్య కోర్టు లేదు మనకు. సమాఖ్య కోర్టు అంటే ఏం చేస్తుంది? ఫెడరల్ కోర్టు అనేది మనకు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తగువులను పరిష్కరిస్తుంది, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. అంతే, పరిమితంగా ఉంటాయి అంతే, రైట్. అంటే ఏ కేసు పడితే ఆ కేసు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు అట్లా కాదు కదా, మనం జిల్లా కోర్టుకి వెళ్ళొచ్చు. ఏ కేసు అయినా, చిన్న విడాకుల కేసే తీసుకోండి, జిల్లా కోర్టుకి వెళ్ళొచ్చు. జడ్జిమెంట్ నచ్చకపోతే హైకోర్టు నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ ఫెడరల్ కోర్టు అనేది ఇట్లాంటి కేసుని యాక్సెప్ట్ చేయదు. కేవలం కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, 2 అధికారాలు మాత్రమే ఉంటాయి. సో అప్పుడు మనకు ఫెడరల్, కానీ ఇప్పుడు మనం దాన్ని మార్చుకున్నాం. బట్ ఎనీవే జుడిషియరీ అనే సిస్టమ్ను మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అండ్ అడ్వకేట్ జనరల్. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో తొలి న్యాయాధికారి, కేంద్రంలో తొలి న్యాయాధికారి ఏ విధంగా అయితే అటార్నీ జనరల్ ఉన్నారో, రాష్ట్రాల్లో తొలి న్యాయాధికారి అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఆర్టికల్ 165లో ఉన్నది ఇప్పుడు ఇది. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 316 ప్రకారం మనకు రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి ఉంటాయి. ఓకే, సో ఆర్టికల్ 124 నుంచి మనకు సుప్రీంకోర్టుకు సంబంధించిన వివరణలు ఉంటాయి. ఆర్టికల్ 214 దగ్గర నుంచి మనకు హైకోర్టుకు సంబంధించినవన్నీ ఉంటాయి. గవర్నర్ను ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు, రైట్. సో ఈ విధంగా మనం ఫెడరల్ స్ట్రక్చర్ అనేది 7th షెడ్యూల్లో ఉంటుంది. ఆర్టికల్ 246లో ఈ జాబితాలు అనేవి ఉంటాయి. సో మొత్తంగా ఒకసారి మనం ఆర్టికల్స్ నెంబర్ వేసుకుంటా, షెడ్యూల్స్ కానీ పార్ట్స్ కానీ, మళ్ళీ మనం మొత్తం చదువుకున్నప్పుడు సబ్జెక్ట్ పార్ట్ వైజ్ చదువుకున్నప్పుడు ఇంకా పట్టు అనేది వస్తుంది. నెక్స్ట్ మరి యూకే నుంచి ఏం తెచ్చుకున్నాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. 1853 చార్టర్ చట్టంలో మనకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నది రైట్ ఏంటి అని అంటే, ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ మామూలు భాషలో, పార్లమెంట్ నుంచి ఏర్పడుతుంది. పార్లమెంట్లో మెజారిటీ ఉన్నంత వరకే ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం ఉండదు. అంటే ఎగ్జిక్యూటివ్ అనేవాడు శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉంటాడు. ఆ వ్యవస్థనే మనం పార్లమెంట్ తరహా వ్యవస్థ అని చెప్తామన్నమాట. మరి ఇది ఎక్కడి నుంచి స్వీకరించామంటే యూకే నుంచి. అండ్ రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరు సమానమే, రైట్. సో ఇది ఆర్టికల్ 14లో మనకు స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్టికల్ 14లో పేర్కొన్నారు అనమాట. చట్టం ముందు అందరు సమానం, రైట్. డైసీ అనే ఒక రాజనీతిజ్ఞుడి ప్రిన్సిపల్ ప్రకారం మనకి ఇది వచ్చింది. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటాం. అంటే తప్పు చేస్తే ఎవరినైనా ఒకే రకమైన చట్టం కింద విధిస్తారు. సో అతను డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, అతను ఏ మతస్థుడు, ఏ కులానికి చెందినవాడు, ఇవి చూడరు. అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. సో రూల్ ఆఫ్ లా. సో ఇది మనము ఈక్వాలిటీ బిఫోర్ లా అని కూడా చదువుకుంటాం ఆర్టికల్ 14లో, రైట్. సో అయితే ఇది కేవలం క్రిమినల్ చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది, సివిల్ చట్టాలకు కాదు. మరి క్రిమినల్ చట్టాలంటే ఏంటి? ఏ చట్టాలైతే మనకు జైలుకు వెళ్ళాల్సిన నేరాలు ఉంటాయో వాటి క్రిమినల్ చట్టం అంటాం. ఫైన్తో చెల్లిపోయేవి కానీ, వివాహానికి సంబంధించినవి కానీ, విడాకులకు సంబంధించినవి కానీ, మహిళల ఆస్తుల వారసత్వ ఆస్తులకు సంబంధించిన కానీ సివిల్ చట్టాలు అంటాం. సివిల్ చట్టాలకు మాత్రం మనకు ఏకరూపకత ఉండే చట్టాలు లేవు. అంటే దేశం మొత్తం ఒకేలా వర్తించవు, అన్ని మతాలకు ఒకేలా వర్తించవు. సో అయితే ఆర్టికల్ 44లో ఈ ప్రస్తావన ఉన్నది, యూనిఫామ్ సివిల్ కోడ్ అంట, ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పి. సో రైట్, క్రిమినల్ చట్టాలు అందరికీ సమానం, కానీ పౌర చట్టాలు అన్ని పౌర చట్టాలు అందరికీ సమానంగా లేవు. అయితే అన్ని సమానంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సో చాలా విషయాల్లో మనకు షాబాను కేస్, సరళా ముద్గల్ కేస్, సైరాబాను కేస్, రైట్. సో పన్నాలాల్ కేస్ అని చెప్పి అవి మనం సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే చట్టం చేసే పద్ధతి. సో భారతదేశంలో మనకు
ఆర్టికల్ 107 నుంచి ఏ విధంగా చట్టాలు చేయాలి, సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు అండ్ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం చట్టాలు చేయాలి అని చెప్పి మొత్తం 107 నుంచి ఉంది. రాజ్యాంగ సవరణకు సంబంధించి ఆర్టికల్ 368 లో మనకు ఉన్నది. సో ఆ పద్ధతి అంతా మనం యూకే నుంచి తెచ్చుకున్నాం, ఎందుకంటే అలవాటు పడి ఉన్నాం కాబట్టి. వాడే రూల్ చేశాడు, వాడే వ్యవస్థలు ఏర్పాటు చేశాడు కాబట్టి అక్కడి నుంచి స్వీకరించాం. ఏక పౌరసత్వం. సో చూడండి, ఓకే, ఒక ప్యూర్ ఫెడరల్లో దేశానికి ఒక పౌరసత్వం, రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం అనేది ఉంటుంది. ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉండదు. అంటే మన దగ్గర మాత్రం సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. సిటిజన్షిప్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఎవరు పౌరుడు కాదు, ఎవరు పౌరుడు. పౌరసత్వ చట్టాలు చేసే అధికారం పూర్తిగా మనకు పార్లమెంటుకు మాత్రమే ఇచ్చినారు. అంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అక్కడ కూడా ఇది మనం ప్రస్తావించవచ్చు. ఇది ఎక్కడెక్కడ ప్రస్తావించవచ్చు అని ఆలోచన ఉండాలి. దేశం మనమందరం భారతీయులమే అన్న అవగాహన, అంటే భారత సమగ్రతకు హెల్ప్ చేస్తుంది. భారత సమగ్రతకు ఇది ఒక పునాది వంటిది. కానీ రైట్, రాష్ట్రానికి పౌరసత్వం లేకపోవడం అన్నది ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. సో ఆ విధంగా రెండు కోణాలు మనము చూడాల్సి ఉంటుంది. అండ్ క్యాబినెట్ సిస్టమ్. సో భారతదేశంలో నిజానికి క్యాబినెట్ సిస్టమ్ కొత్తది కాదు, 1861 చట్టంలోనే ఉన్నది. సో ఇప్పుడు ఈ క్యాబినెట్ అన్నది 3 తరహా మంత్రులు అనేవి మనకు ఉంటారు. సో మనం డెప్త్గా వెళ్ళినప్పుడు చూద్దాం. ఆర్టికల్ 74, 75లలో వీటి ప్రస్తావన అనేది ఉన్నది. సింగిల్ సిటిజన్షిప్ మనకు ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11. సిటిజన్షిప్ అనేది ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు మనకు ప్రస్తావించారు. రైట్. అండ్ రిట్స్ జారీ చేయడం, ఆర్టికల్ 32 ప్రకారం మనకు సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తే ఆర్టికల్ 226 ప్రకారం మనకు హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, కోవారెంటో ఇలాంటి రిట్స్ అన్నిటిని కూడా మనకు సుప్రీంకోర్టు జారీ చేస్తుంది, హైకోర్టు కూడా జారీ చేస్తుంది. సో రైట్, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226లలో ఉన్నాయి. అయితే ఈ రిట్స్ అనేవి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు లైక్ ఫండమెంటల్ రైట్స్ లోనే ప్రస్తావించిన సుప్రీంకోర్టుకు వరకు సంబంధించినవి. నెక్స్ట్ పార్లమెంట్. ఓకే, కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. పార్లమెంట్ సభ్యులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ, పార్లమెంట్లో వారి యాక్టివిటీస్ కానీ ఏ కోర్టుకు వారు జవాబుదారీ కాదు. ఎందుకంటే స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, ప్రజల తరఫున ప్రశ్నించేందుకు, ప్రజలకు మేలు చేయడం కోసం వారికి ప్రత్యేకమైన ప్రివిలేజెస్ అనేవి కల్పించారు. అండ్ బైకెమెరలిజం, ద్విశాసన సభ అంటే మనకు 2 houses అనేవి ఉంటాయి. సో కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ. అయితే రాష్ట్రంలో మాత్రం 2 houses ఉండాలా వద్దా అనేది అది ఒక ఆప్షన్ అనమాట, ఐచ్ఛికమైంది. సో ఈ విధంగా మనము రైట్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ మనం వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికి కూడా సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మాడ్యూల్స్ టెస్ట్ సిరీస్లో మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తూ ఉన్నది. సో ఇందులో మనకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లైక్ ఎకానమిక్స్ సంబంధించి రమేష్ సార్, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఇషాక్ సార్, విధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి శ్రీనివాసరావు, విధంగా శ్రీకాంత్ సార్ ఎస్ఏ జియోగ్రఫీకి సంబంధించి, గణేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీ, విధంగా కేవీఆర్ సార్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉన్నది. సో చరణ్ సార్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి, సురేష్ సార్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి, అండ్ మన్సూర్ సార్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, అండ్ గౌతమ్ సార్ మన పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి. రైట్. అదేవిధంగా మీకు మెయిన్స్ బాగా రాయాలన్నా అండ్ అదేవిధంగా కరెంట్ ఇష్యూస్ రాయడం కోసం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ మీకు అందివ్వడం జరుగుతుంది. రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మీకు డైలీ టెస్ట్లు ఉంటాయి, సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, రివిజన్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు, అదేవిధంగా ఎస్ఏకి సంబంధించినవి 40 టాపిక్స్, రివిజన్ క్లాసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ 675 క్వశ్చన్స్ అండ్ కాంప్రహెన్సివ్ టెస్ట్. మీరు ఎక్కడ కూడా రాయలేనన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఉండడం వల్ల చాలా ప్రయోజనం అనేది చేకూరుతుంది మీకు. సో ఎస్ఏ కానీ, హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇండియన్ టీఎస్ సొసైటీ, ఎకానమీ ఆఫ్ ఇండియా, ఎకానమీ ఆఫ్ తెలంగాణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ కనబడుతున్న నంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అండ్ మీరు ఇక్కడ వచ్చి కూర్చొని రాయవచ్చు. సో అన్ని రకాల అవకాశాలను మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అనేది అందిస్తూ ఉన్నది. ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్
ఆస్ట్రేలియా కన్కరెంట్ లిస్ట్. సో మనకు ఆర్టికల్ 246 7th షెడ్యూల్. సో మీకు పదే పదే ఈ విధంగా నేను రిపీట్ చేస్తాను మొత్తం పాలిటీ అయిపోయేలో. ఆర్టికల్స్ పైన పూర్తి పట్టు అనేది మీకు లభిస్తుంది. ఒక 3-4 సార్లు అనేది వినాలి. సో మొత్తం మన పాలిటీ కోర్స్ పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ప్రతి ఆర్టికల్ మినిమం 3 times రిపీట్ అవుతుంది. సో మీరు ఎగ్జామినేషన్లో ఎవరైతే ఎంసీక్యూస్ రాయబోతున్నారో వాళ్ళు ఏబిసిడీలలో మీకు ఖచ్చితంగా ఆన్సర్ను చూస్ చేసుకునే అవకాశం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో కన్కరెంట్ లిస్ట్ 7th షెడ్యూల్ 246 ఆర్టికల్లో మన 3 జాబితాలు ఉంటాయి. అందులో కన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అనే కాన్సెప్ట్ అన్న భావనను మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే ఆస్ట్రేలియా నుంచి స్వీకరించాం. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్. సో అంతర్రాష్ట్ర వాణిజ్యం అనమాట. సో ఆర్టికల్ 300 తర్వాత ఇవన్నీ ఉంటాయి ఆర్టికల్ 305లో. సో ఇవన్నీ కూడా ఉంటాయి అంతర్రాష్ట్ర వాణిజ్యం, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ముందుగా అనుకోండి లెజిస్లేచర్ అంటే కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ అండ్ అదేవిధంగా రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన దేశంలో చట్టం కావాలంటే లోక్సభ ఒప్పుకోవాలి, రాజ్యసభ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి, ముగ్గురు ఒప్పుకోవాలి. సో ప్రెసిడెంట్ పక్కన పెట్టండి, ఒక హౌస్ ఒప్పుకొని ఇంకొక హౌస్ ఒప్పుకోకపోతే ఏమవుతుంది అంటే రాష్ట్రపతి కూర్చొని మాట్లాడుకోండి అంటారు. సో అంతే కదా, ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్యనో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనో డిస్ప్యూట్ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తారు. దాన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. సో మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 108 ప్రకారం మనకు జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. సో జాయింట్ సిట్టింగ్ మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే ఆస్ట్రేలియా నుంచి స్వీకరించాం. నెక్స్ట్ కెనడా ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. సో ఆల్రెడీ మీకు చెప్పినాను భారతదేశంలో కేంద్ర శాసన వ్యవస్థ ఉన్నది, రాష్ట్ర శాసన వ్యవస్థ ఉన్నది. కానీ ఎవరు పవర్ఫుల్? కేంద్రం పవర్ఫుల్. ఎందుకు? రెసిడ్యూరీ పవర్స్ వాడికే ఉన్నాయి, ఒకే ఒక పౌరసత్వం అనేది ఉన్నది. అదేవిధంగా మనకు రైట్. సో ఎమర్జెన్సీ టైంలో పూర్తి అధికారాలు వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇన్ని అంశాల రీత్యా కేంద్రం పవర్ఫుల్. మరి సమాఖ్యనే కానీ కేంద్రం పవర్ఫుల్. కానీ నిజమైన సమాఖ్యలో ఎవరు పవర్ఫుల్ ఉంటారు? రాష్ట్రం పవర్ఫుల్గా ఉంటుంది. కానీ మన దేశంలో అట్లా లేదు. అంటే సమాఖ్య కేంద్రం పవర్ఫుల్గా ఉండే వ్యవస్థను మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే కెనడా నుంచి. అండ్ రెసిడ్యూరీ పవర్స్ అంటే అవశిష్ట అధికారాలు. అంటే ఏ జాబితాలో లేని అంశాన్ని మనం ఎక్కడ ఎవరికి ఇచ్చాము, ఏ జాబితాలో లేని అంశంపై చట్టం చేసే అధికారం ఎవరికి ఇచ్చామంటే కేంద్రానికి ఇచ్చాం. అండ్ రాష్ట్ర గవర్నర్ను అపాయింట్ చేయడము, రైట్, ఇది కూడా కేంద్రానికి ఉన్నది. రాష్ట్ర గవర్నర్ల ద్వారా రాష్ట్రాలకు ఇబ్బంది పెడుతోంది అని చెప్పి ఆ సందర్భాల్లో ఫెడరేషన్ పైన అంటే సమాఖ్య పైన ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో ఆర్టికల్ 143 అంటే ఏదైనా న్యాయాంశం పరమైన ఇబ్బంది రాష్ట్రపతి కనిపించినప్పుడు సుప్రీంకోర్టు సలహా స్వీకరిస్తారు. సో మనం ఏమంటున్నాం? ఆర్టికల్ 143 అంటున్నాం. యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా న్యాయాంశం చిక్కుముడి వచ్చినప్పుడు రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును అడిగిస్తారనమాట. అయితే అడిగించడం అనేది వాట్సాప్లను మెసేజ్ పంపడం కాదు, రైట్. ఒక కేసు ఫైల్ చేస్తారు, ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూపంలో ఇస్తుంది. అటార్నీ జనరల్ ద్వారా ఈ కేసు దాఖలు చేస్తారనమాట. ఓకే. మరి ఐర్లాండ్ నుంచి డిపిఎస్పి. సో చాలా ఇంపార్టెంట్ ఆదేశిక సూత్రాలు. సో రైట్, ఇప్పుడు మనము లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి మన దేశంలో రాజ్యాంగం జరిగినప్పుడు ఎక్కడికి వస్తుంది అని చెప్పి చూసుకుంటూ వెళ్ళాలి. డిపిఎస్పి అని అంటే ప్రభుత్వం ఏం చేయాలి, ఓకే, ఈ ఎగ్జిక్యూటివ్ వార్డ్ అనేవాడు ఏం చెయ్యాలి, పథకాలు మన దేశంలో ఏ పథకం ప్రారంభించినా ఏదో ఒక డిపిఎస్పిని అమలు చేయడానికి సంబంధించింది. అంటే ప్రభుత్వం అంటే రాజ్యాంగం అంటే కేవలం నియమ నిబంధనలు ఎవరు ఎట్లా ఉండాలని చెప్పడం కాదు, ప్రజల సామాజిక ఆర్థిక అంశాల్లో మార్పు తీసుకురావడం కోసం ఉద్దేశించింది. మన క్వశ్చన్ చూడండి, డిపిఎస్పికి ఎఫ్ఆర్కి మధ్య సంబంధం. తెలంగాణలో పాలిటీలో సిలబస్లో స్పష్టంగా ఈ పదాన్ని కూడా పేర్కొన్నారు. కాబట్టి పాజిటివ్, నెగిటివ్ దృక్పథాలను చూడాల్సి ఉంటుంది. అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక 54-55 ఆర్టికల్స్లలో ప్రస్తావన ఉన్నది. సో ఏ విధంగా ఎన్నిక అవుతాడు అనేది మనం చూస్తామన్నమాట. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాం. ఓకే. సో ఏక ఓటు బదిలీ పద్ధతి అని చెప్పి చూస్తామన్నమాట. నెక్స్ట్ జపాన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన కేసులు కూడా మనకున్న ఏకే గోపాలన్ కేసు కానీ మేనకా గాంధీ కేసు అని. సో యాక్చువల్గా మనకేంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఇది చట్టం చేస్తాడు, చట్టాన్ని అమలు చేస్తాడు, రైట్. సో ఇప్పుడు చట్టం చేసేవాడు చట్టం చేస్తే చాలు, ఇక
ఆ చట్టం ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుందా లేదా సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికట్ట టీ తాగడం అనేది ఒక నేరము అని చట్టం చేశాడు అనుకోండి, ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తాడు, అది చట్టం అయిపోయింది కాబట్టి ఎవడని టీ తాగితే అరెస్ట్ చేస్తాడు. ఎగ్జిక్యూటివ్ అని అంటే మనకు ప్రభుత్వంలో ప్రభుత్వ సిబ్బంది అందరు రేపొద్దున మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ సాధించినాక మీరు కూడా ఎగ్జిక్యూటివ్లో భాగం అవుతారు మీరు, రైట్. సో మరి ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యారనుకోండి, చెప్తాడు అరే టీ తాగొద్దని చెప్పి చట్టం చేసింది కదా అసెంబ్లీ, కాబట్టి నువ్వు ఉల్లంఘించడం అరెస్ట్ చేస్తున్నా అని చెప్తాడు అనమాట, రైట్. సో దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే సుప్రీంకోర్టు ఏం చెక్ చేస్తుంది దీంట్లో అంటే ఆ చట్టం ఉందా లేదా, నిజంగా చట్టం అనేది ఫండమెంటల్ రైట్కు వయోలేటా కాదా అని చూడట్లేదు, ఆ చట్టం ఉందా లేదా అని చూస్తాను. ఎస్ చట్టం ఉంది రా అబ్బాయి, నువ్వు టీ తాగినావు వద్దని చెప్పినా కూడా కాబట్టి నువ్వు నేరం చేసినావు అని చెప్తుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటాం. సో అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, అది అమెరికా నుంచి స్వీకరించినాం మనం, రైట్. సో అందులో ఏం చెప్తాడు, ఈ లెజిస్లేచర్ని కూడా చూస్తాడు, ఇది చట్టం కరెక్టా కాదా అంటాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటది, ఇక్కడ చట్టం ఉందా లేదా చూస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుంది, అరే టీ తాగడం ఎట్లా నేరం అవుతుంది, వాని ఇష్టం, వాని డబ్బులతో వాడు తాగుతున్నాడు, నీకేం సమస్య, నువ్వెందుకు చట్టం చేసినావు, నువ్వు కూడా తాగుతున్నావు కదా, టీ బ్రేక్ ఉంటుంది కదా మధ్యలో నీకు, రైట్, నువ్వేమో టీ తాగుతావు వాళ్ళేమో టీ తాగొద్దంటవా, చెల్లది చట్టం, ఇది ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన అని చెప్పి చెప్తుంది. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇద్దరిని పరిశీలిస్తుంది, ఈ స్థాయిలోనే ఏమైనా ఫండమెంటల్ వైలేషన్ ఉంటే కొట్టేస్తుంది, కానీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కేవలం ఈ స్థాయినే చూస్తుంది, దీన్ని తప్ప కప్ప చూడదు. అంటే పార్లమెంటు ప్రొసీజర్ని చూడదు, పార్లమెంట్ చట్టాన్ని సమీక్షించదు, కేవలం కార్యనిర్వాహక వర్గం కరెక్ట్గా చేస్తున్న లేదని మాత్రమే చూస్తుంది అనమాట. ఆ డిఫరెన్సెస్ ఉంటాయి, అందుకే అంత లోతుగా మనం చదవాలి. రష్యా ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు స్వరంజిత్ సేన్ కమిటీ సూచన మేరకు మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51A నుంచి చేర్చారు. నెక్స్ట్ మనకు ప్రియాంబుల్ అని చెప్పింది, ప్రవేశికలో ఓకే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అని ఉంటుంది, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఇవన్నీ మనం రష్యా నుంచి స్వీకరించాం. మరి అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. స్పష్టమైన ఆర్టికల్స్ ఆర్టికల్ 14 నుంచి మనకు ఆర్టికల్ 34 వరకు మాత్రమే ఉంటాయి, రైట్. అండ్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ, మరి లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, జ్యుడిషియరీ. ఇప్పుడు వీడు చేసే చట్టం తప్పన్నా, వీడు అమలు చేసే పద్ధతి చట్టం తప్పన్నా జ్యుడిషియరీ స్వేచ్ఛగా ఉంటేనే చెప్పగలుగుతుంది. వీడు చెప్పినట్టు వినాలంటే జ్యుడిషియరీ స్వేచ్ఛగా చెప్పగలుగుతుంది అంటే చెప్పలేదు, అది మనం గమనించాలి, రైట్. యూకేలో మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు. సో యూకేలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉన్నది కానీ ఇండిపెండెంట్ లేదు, ఓకే. సమీకృత న్యాయ వ్యవస్థ ఉన్నది యూకేలో, మనం సమీకృత న్యాయ వ్యవస్థను అక్కడి నుంచే స్వీకరించినాం, కానీ స్వతంత్ర న్యాయ వ్యవస్థని అమెరికా నుంచి స్వీకరించాం. ఈ జడ్జ్ అనేవాడు లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఈయన అధికారాలు ఆయనకు ఉంటాయి, ఈయన ఓకే స్వతంత్రతతో పనిచేస్తాడు. ఈయన చెప్పినట్టు వినాలి అని అంటే ఈయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వలేడు కదా, అందుకే ఈ తరహా వ్యవస్థని మనకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ, వీడి చట్టాలు, లెజిస్లేచర్ చేసే చట్టాలు, కార్యనిర్వాహక వర్గం అమలు చేసే తీరు అన్నిటినీ పరిశీలిస్తారు, ఎందుకు ఇట్లా అమలు చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్తుంది, రైట్. అండ్ భారత రాష్ట్రపతి కూడా సరే మనకు రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేరు. సో నేను ఈ రాజ్యాధినేత నీరు, ఓకే. సో నేను రాష్ట్రపతి భవన్లో ఉంటాను, రైట్, నేను మినహాయింపులు పొందుతాను, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు, రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జీలను తొలగించే పద్ధతి, ఓకే, వాళ్ళని తొలగించే పద్ధతిని మనము ఇక్కడి నుంచే స్వీకరించినాం. అండ్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్, సో ఉపరాష్ట్రపతి, వాళ్ళు ఉపాధ్యక్షుడు అంటారు. అయితే మనకు వాళ్ళకు కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమంటే మనకు వాళ్ళకు కొన్ని డిఫరెన్స్, ఓకే, పోలికలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా ఎగువ సభకు నేతృత్వం వహిస్తారు, కానీ మన దేశంలో రాష్ట్రపతి ఏ కారణంతో అయినా రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా మాత్రమే ఉంటారు, మళ్ళీ కొత్త రాష్ట్రపతి వస్తారు. కానీ అమెరికాలో అట్లా కాదు, రిమైనింగ్ పీరియడ్ అధ్యక్షుడుగా ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్ కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ జర్మనీ
సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులు అనేవి సస్పెన్షన్ అవుతాయి. ఇక్కడ 3 బిట్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ అన్న పదాన్ని 1935 నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ అన్న పదాన్ని మనము అమెరికా నుంచి తీసుకున్నాం. మొత్తం కలిపితే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అన్నది జర్మనీ నుంచి స్వీకరించాం. ఎమర్జెన్సీ ఆర్టికల్ 350లో ఉంటుంది, 356లో ఉంటుంది, 360లో ఉంటుంది. ఓకే, ఫండమెంటల్స్ ఇంతకుముందే డిస్కస్ చేసినాం. సో ఆ విధంగా జర్మనీ నుంచి మనము ఈ అంశాలు తీసుకున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకుంటే రాజ్యాంగ సవరణ పద్ధతి ఆర్టికల్ 368 పార్ట్ 20 భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం పార్ట్స్లకెల్లా అతి చిన్న పార్ట్ ఇదే. అండ్ అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు ఎన్నుకునే పద్ధతి, రాజ్యసభకు మనకు 12 మందిని భారత రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. నామినేట్ చేసే పద్ధతిని ఐర్లాండ్ నుంచి స్వీకరించాం, ఆర్టికల్ 80లో ఉంటుంది అది. కానీ ఎన్నిక పద్ధతి, రాజ్యసభకు ఎన్నిక పద్ధతి మాత్రం మనం దక్షిణాఫ్రికా నుంచి స్వీకరించినాం. మరి ఫ్రాన్స్ గణతంత్రము, రాజ్యాధినేత ఎన్నికైతే వాటిని గణతంత్రాలు అంటారు. రైట్. సో రాజ్యాధినేత ఎన్నికైతున్నప్పుడు గణతంత్రము, వారసత్వంగా వచ్చినప్పుడు మాత్రం మోనార్క్ అంటాం అన్నమాట అది. ఓకే. సో మరి అదేవిధంగా మనకు ప్రవేశంలో కనిపించే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఇవన్నీ కూడా ఐడియల్స్ మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే ఫ్రాన్స్ నుంచి స్వీకరించినాం. రైట్. అండ్ మనం ఎప్పుడైనా సరే లైక్ ఫండమెంటల్ రైట్స్ చదువుకోబోతున్నాం అనుకోండి, ముందుగా టెర్మినాలజీ పైన పట్టు సాధించాలి. డైరెక్ట్గా ఆర్టికల్ 12 రాజ్య నిర్వచనం ఉంది అని కాదు. ఫండమెంటల్ రైట్స్ చదివే ముందు అందులో వచ్చే టర్మ్స్ అర్థం తెలుసుకోవాలి, నెక్స్ట్ అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ డిపిఎస్పి చదవబోయే ముందు సామాజిక అంటే ఏంటి, ఆర్థికపరమైన న్యాయం, ఈవెన్ అందులో చాలా టెర్మినాలజీ వస్తుంది. ముందుగా టెర్మినాలజీ పైన, ఈవెన్ మీరు కేంద్ర ప్రభుత్వం చదవబోతున్నప్పుడు టెర్మినాలజీ చదవకుండా మీరు కాన్సెప్ట్స్ని బాగా బిల్డప్ చేసుకోలేరు. ఓకే. సో ఆ విధంగా చదవడం వల్ల మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. సో ఇది ఈ సెషన్కి సంబంధించిన సమాచారం. మరి అదర్ ఇష్యూస్తో ఇంకో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.